మహాపాపం అంటూ జగన్ హయాంలో హిందూ దేవాలయాలలో జరిగిన ఘోరాలు, ముఖ్యంగా తిరుమల లడ్డూకి నకిలీ నెయ్యి వాడటం లాంటి అపచారాలను చంద్రబాబు నిన్న అసెంబ్లీలో గట్టిగా ప్రజల ముందుంచారు. దీనితో జగన్ కి వణుకు మొదలైంది. తను చేసిన పాపాలకు హిందువులు ఎక్కడ తనకి దూరమవుతారో అనే భయం పట్టుకుంది. అందుకే ఈ రోజు పట్టు పంచకట్టి తన ఊరికి దగ్గరలో ఉన్న నందీశ్వర ఆలయానికి వెళ్లారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ కూడా జగన్ హిందూ ఆచారాలపై తన వ్యతిరేకతను దాచుకోలేకపోయారు. ఆచమనం చేయమని చేతిలో నీళ్లు పోస్తే వాటిని తాగినట్లుగా నటిస్తూ కింద పోసేశారు. ఇక ఎప్పటిలాగే జగన్ భార్య భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దానిపై షర్మిల స్పందిస్తూ జగన్ టెంపుల్ రన్, భార్య మిస్సింగ్ అని కామెంట్ చేశారు. షర్మిల కామెంట్ ని పక్కన పెడితే హిందువుల ఓట్ల కోసం నటించడం జగన్ కి కొత్త కాదు. 2019 ఎన్నికల ముందు నకిలీ స్వామి స్వరూపానందతో కలిసి గంగలో మునిగి తర్వాత జనాన్ని నట్టేట ముంచారు. 4 స్కీములకి 4 బటన్లు నొక్కితే చాలు ఆలయాల్లో ఎన్ని అరాచకాలు చేసినా హిందువులు నోరు మూసుకొని ఓటు వేస్తారు అని జగన్ నమ్మకం. అందుకే తిరుమల లడ్డూలో నకిలీ నెయ్యి వాడారని సిట్ స్పష్టంగా చెప్పినా కనీసం క్షమాపణ చెప్పకుండా తెలుగుదేశం పార్టీకి కూడా బురద అంటించే ప్రయత్నం చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు క్రైస్తవులు అని తెలుసు. అయినా జగన్ ఆయన్ను టీటీడీ చైర్మన్ చేశారు. జగన్ టెంపుల్ రన్ ని చూసి హిందువులు మరోసారి మోసపోయారంటే ఇక తిరుమల ఆలయాన్నే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయాన్ని అరాచక ముఠా చేతిలో పెట్టినట్లే.